ఫస్ట్ మనము ఆది బ్లౌజ్ని ఈ విధంగా సైడ్ జాయింట్ల దగ్గర సమానంగా మడత పెట్టినప్పుడు ఉక్సుల పట్టీకి తాళ్ళు పట్టీకి గ్యాప్ వస్తుందా లేదా అని చూడాలి. గ్యాప్ వస్తే ఎంత వస్తుంది అని చూసుకోవాలి. చూడండి 2.5 ఇంచెస్ వచ్చింది. 2.5 ఇంచెస్, 2 ఇంచెస్, 1.5 ఇంచెస్. ఈ విధంగా ఉక్సుల పట్టీకి తాళ్ళు పట్టీకి గ్యాప్ వస్తే ఎలా కట్ చేయాలి, ఉక్సుల పట్టీకి తాళ్ళు పట్టీకి గ్యాప్ లేకపోతే ఎలా కట్ చేయాలి. హాయ్ అండి, ఈరోజు వీడియోలో ఫ్రంట్ పార్ట్ కటింగ్ పూర్తి వివరంగా అయితే చెప్తానండి. మనం బ్లౌజ్ పీస్కి ఒక సైడ్, బ్యాక్ పార్ట్ ఒక సైడ్ హ్యాండ్స్ కట్ చేయగా క్లాత్ అయితే ఈ విధంగా మిగులుతుంది. ఈ క్లాత్ని అయితే మనకి ఓపెన్ సైడ్ మన సైడ్ వచ్చే విధంగా అయితే వేసుకోవాలి. ఈ విధంగా వేసుకున్న తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న బ్యాక్ పార్ట్ని స్ట్రైట్ కటింగ్ అయితే స్ట్రైట్ కానీ, క్రాస్ కటింగ్ అయితే క్రాస్ కానీ వేసుకోవచ్చు. అలాగే మనకి ఈ బ్యాక్ పార్ట్ని ఎన్ని విధాలుగా వేసుకోవచ్చో కూడా చెప్తాను, ఒకసారి చూడండి. నేను క్రాస్ కటింగ్ వేద్దాం అనుకుంటున్నాను. మనం క్రాస్గా ఈ విధంగా వేసినప్పుడు ఇలాగా వేసుకోవచ్చు. లేకపోతే మీకు క్లాత్